మీ పాదములను హత్తుకోవడం మాకు నేర్పించండి. మా సకల పరిస్థితులు ఎరిగి ఉన్న దేవుడు మీరు. నెమ్మది మీరే, సమాధానం మీరే, ఆధారం మీరే, మా భవిత మీరే, మా నడిపింపు మీరే. చేరి వచ్చిన ప్రియులందరినీ బట్టి ప్రార్థిస్తూ మీ పరిశుద్ధాత్మ సన్నిధికై మీ నామాన్ని ఘనపరుస్తూ కోరుతూ వాక్యానికి విరోధమైన ప్రతి ఆటంకమును, విరోధ శక్తులను యేసు నామములో లయపరుస్తూ నన్ను మమ్ములను మీ పాదముల యొద్ద నివేదిస్తూ యేసు క్రీస్తు అత్యున్నత నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం గట్టి చెప్పాలి. హల్లెలూయా. దేవుని సేవకునిగా నా అనుభవాన్ని, అంటే నేను ఎరిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని ముందస్తుగానే ఒక ఆలోచన ద్వారా మీకు తెలియపరుస్తా. మనిషిలో నవరసాలు ఉంటాయి. సంతోషం ఉంటుంది, కన్నీరు ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, మనశ్శాంతి లేని పరిస్థితులు ఉంటాయి. భిన్న విభిన్నమైనటువంటి ఏమంటారు వాటిని, స్పందనలు, ఇంగ్లీష్లో ఎమోషన్స్ అంటారేమో. పరిస్థితులు మనలో మారుతాయి, పద్ధతులు మనలో మారుతాయి. ఒక్కోసారి ఒకలాగా, ఇంకోసారి ఇంకొకలాగా. సంతోషం వచ్చినప్పుడు ఆనందంతో గెంతులేస్తాం, దుఃఖం కలిగినప్పుడు కృంగిపోతాం. కానీ పరిస్థితులకు భిన్నంగా, మన సామర్థ్యానికి అతీతంగా జీవమయున్న వాక్యాన్ని మీరు గనక చదవడం, చదివించుకోవడం అలవాటు చేసుకుంటే అత్యధికమైన ఉత్సాహం కలిగినప్పుడు వాక్యం మిమ్మలను హెచ్చిపోనివ్వదు, అణచి సత్యంలో నిలబెట్టింది. కృంగిపోయే అనుభవం వచ్చినప్పుడు వాక్యం మిమ్మలను పట్టుకొని పైకి లేపుతుంది. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదామండి. సో దేవుని వాక్యమే మనలో క్రియాకారి కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి మనిషిలో దుఃఖం ఉంటుంది, ప్రతి మనిషిలో కృంగిపోయే పరిస్థితులు ఉంటాయి, ప్రతి మనిషిలో వేదన ఉంటుంది, ప్రతి మనిషిలో హెచ్చుతగ్గులు ఉంటాయి, ప్రతి మనిషిలో ఎత్తుపల్లాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి జీవితంలో చేదు తీపి అనుభవాలు ఉంటాయి. అనుభవం ఏదైనా వాక్యం మాత్రం స్థిరం. దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి, దేవుని వాక్యాన్ని ఆలోచించడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి గనక మీ మనస్సులో మీరు తావిస్తే, మీ బ్రతుకులో వాక్యమై ఉన్న దేవునికి మీరు అవకాశం ఇస్తే, వాక్యం మిమ్మలను స్థిరపరుస్తుంది,
వాక్యం మిమ్మలను ఆదరిస్తుంది. వాక్యం మిమ్మలను సేద తీరుస్తుంది. వాక్యం మిమ్మలను కృంగిపోకుండా లేవనెత్తుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను ప్రతి రాత్రి దేవుని పరిచర్య చేసి ఇంటికి వచ్చాక పిల్లలందరితో ఒక అర్ధగంట, ఒక గంట హాయిగా సంతోషంగా సందడిగా ఉన్నాక ఆ టైం రాగానే అందరు నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత నేనేం అడుగుతానో తెలుసా దేవుణ్ణి? ఉదయం తిరిగి సజీవంగా మేల్కొంటే రేపటి దినపు నీ పరిచర్యలో నన్ను వాడుకో. లేదు, ఒకవేళ ఈ రాత్రే గనక నీ పిలుపుని అందుకోవాల్సి వస్తే యోగ్యమైనటువంటి స్థితిలో నన్ను పిలుచుకో. ప్రతిరోజు దేవుని పిలుపు కొరకు నిరీక్షిస్తూ జీవితాన్ని వెళ్ళదీస్తూ ఇక్కడున్న మీ అందరికంటే కూడా ఎనర్జెటిక్గా, హృదయపు లోతు ఎవరికి తెలియదు, పైకి గంభీరంగా ఉండడం ఎలా సాధ్యం? ఈరోజు రేపో అనే పరిస్థితిలో మీరు ఎలా ఉండగలుగుతున్నారు అంటే ఒకే ఒక్క కారణం, వాక్య ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితే నన్ను నడిపిస్తుంది. స్తోత్రం. వేసే ప్రతి అడుగు, తీసే ప్రతి శ్వాస దేవునితో మమేకమైనప్పుడు, దేవుని కొరకే ప్రతి క్షణం వెళ్ళదీసేటప్పుడు నా గురించి నాకు దిగులు ఉండదు, నా కుటుంబం గురించి దిగులు ఉండదు, ప్రత్యామ్నాయ పరిస్థితుల గురించి అసలు ఆలోచనే ఉండదు. ఎలా సాధ్యమవుతుంది అంటే కేవలం వాక్యం. వాక్యాన్ని ప్రేమించండి, వాక్యం కొరకు బ్రతకండి. వాక్యమైన దేవుడు మీలో సుఖ నివాసం చేయడానికి అవకాశం ఇవ్వండి. ఆయనకు నివాసయోగ్యంగా మీ బ్రతుకుల్లో అవకాశం ఇవ్వండి. ఏ రోజైతే ఆయన వచ్చి మనలో నివసించడానికి అవకాశం మనం ఇస్తామో, ఆయన మనలో నివసిస్తున్నప్పుడు ఇక జీవిస్తుంది ఎవరు మనలో? ఆయనే. అప్పుడు నొప్పి వస్తే ఎవరికి వస్తుంది? ఆయనకే. కన్నీరు వస్తే ఎవరికి వస్తుంది? ఆయనకే. భయం కలిగితే మనకు కాదు, ముందు ఆయనకే రావాల. ఏ పరిస్థితి అయినా ఆయన్ని మనలో ఉండగలిగేలాగా మనం బ్రతికితే అద్భుతమైన ఆయన సన్నిధిలో మనలను ఆయన దాస్తాడు. స్తోత్రం, స్తోత్రం. బైబిల్లో కీర్తనల గ్రంథం ముప్పై 1వ అధ్యాయం 20వ వచనం. మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది
కీర్తనకారుని యొక్క ఆధ్యాత్మిక అనుభవం. మనుష్యుల కపటోపాయములు నన్ను అంటకుండా, వారిని అంటకుండా, అదేనా ఉంది అక్కడ, అంటకుండా నీ సన్నిధి చాటున దాచుచున్నావు అన్నాడు. దాచెదవు అనడానికి దాస్తున్నావు అనడానికి తేడా చెప్పండి. నీ సన్నిధి చాటున దాస్తావు అనే మాటకి, నీ సన్నిధి చాటున దాచుచున్నావు అనే మాటకి చెప్పండి. జాన్ బాబు అన్నంత ఆత్మీయ పరుడు, పేతురు ఆత్మ, స్పీడు. చెప్పాలి, కనీసం ప్రయత్నం అన్నా చేయండి. ఈరోజు వాక్యం మీకోసమే. థియరీ చెప్పట్లేదు, లాజిక్స్ చెప్పట్లా, నేరుగా నీవు నేను దైవిక ప్రేమను పొంది ఎలా జీవించాలో ఈరోజు వర్తమానం అదే. నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు అనే మాటకి, దాచెదవు అనే మాటకి తేడా. ఇక్కడ మంచి చదువర్లు కూడా ఉన్నారు మనలో. గ్రామటికల్ నాలెడ్జ్ లేకపోతే అట్ట. యూ విల్ హైడ్. ఓహో, మీకు ఇంగ్లీష్లో చెప్తే అర్థమైద్దేమో, మీరు భాషా పండితులుగా. యూ విల్ హైడ్ మీ అంటే నన్ను దాచెదవు. ఫ్యూచర్ టెన్స్, అది భవిష్యత్తు, ఇంకా రాలా దాయబడ్డానికి, నువ్వు దాస్తావు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అది. నీవు నన్ను దాస్తున్నావు. యు హ్యావ్ బీన్ హైడ్. యు ఆర్ హైడింగ్ మీ. కంటిన్యూస్ టెన్స్ అది. దాస్తూ ఉన్నావు అంటే ఆల్రెడీ నీలోకి వచ్చాను, నీవు నన్ను దాస్తున్నావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మళ్ళీ దీనిలో ఇంకో మాట ఉంది, నీవు నన్ను దాచావు. ఎప్పుడో వచ్చాను నీ దగ్గరికి, ఆల్రెడీ నన్ను దాచేసావు. దాచావు అంటేనేమో భూతకాలం, దాచెదవు అంటేనేమో భవిష్యత్ కాలం, దాస్తున్నావు అంటేనేమో వర్తమానం. ఇప్పుడు ఇక్కడ ఒకప్పుడు ఆయన దేవుడై ఉండి ఇప్పుడు దేవుడు కాడు అనడానికి లేదు. ఒకప్పుడు దేవుడే కానీ ప్రస్తుతం మరుగున పోయాడు, ఇప్పుడు కొత్త దేవుడు అనడానికి లేదు. వింటున్నారా? అప్పుడు దేవుడే, ఇప్పుడు దేవుడే, ఎప్పుడూ దేవుడే. చేతుల దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇక్కడ దైవజనుని యొక్క ఒక శ్రేష్టమైన అనుభవాత్మకమైన మాట ఏంటంటే, నీవు వారిని నీ సన్నిధి చాటున దాచుచున్నావు. ఎప్పుడో రాయబడింది పాట, పాత పాట. ఒక్కసారి వాక్యాన్ని సపోర్ట్ తీసుకుని వెళ్దాం. 61వ కీర్తన 3-4 వచనాలు చదవండి.
నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున. ఎప్పుడు, ఏ పరిస్థితిలో? ఏ పరిస్థితిలో అంట? శత్రువుల ఎడ. మిత్రుడా నా ఆశ్రయమీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. మిత్రుడా నా ఆశ్రయమీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. సృజికి కారణ భూతుండ నీవే, నీ కొరకే వెదికే దేవా. నాకొకసారి కనిపించరావా, నీ కొరకే వెదికే దేవా. నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేనే నాకొకసారి కనిపించరావా. స్తోత్రం. ఈ మాట చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. నాకొకసారి కనిపించరావా అంటే చెప్పుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. వామ్మో, దేవుణ్ణి కనిపించమని అడుగుతున్నారు ఈ భక్తులు. ఎంత ప్రార్థనా పరులో. నిజంగా దేవుని దగ్గరికి వెళితే దేవుని మనమడిగే కోరికలు వేరుగా ఉంటాయి. దైవజనుడు, అయ్యా ఒక్కసారి నువ్వు నాకు కనిపించరావా అని అడుగుతున్నాడు అనే మాట ఎంత ఆశ్చర్యానికి గురి చేస్తుందో. అయితే ఆయనే కాదు, నువ్వు నేను కూడా చేయొచ్చు. కష్టకాలంలో, ఆపదలో, ఇబ్బందిలో, ఒంటరితనంలో, తరంబడేటప్పుడు, నైరాశ్యతలో, అనారోగ్యంలో, విపత్కర పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో అయ్యా నువ్వు నాకు కనిపించు, నన్ను ఆదరించని మనం కూడా అడగొచ్చు. అడగటానికి బేస్ ఏంటంటే ఆయన్ని మనం వెతకాల. స్తోత్రం చెప్పండి. దైవజనుని యొక్క ఆధ్యాత్మిక అనుభవం అది. నీ కొరకు నేను వెదికాను, నాకు ఒక్కసారి కనిపించు. చెప్పగలం ఈ మాట ధైర్యంగా? అసలు దేవుని వెదికిన సందర్భం ఒకటైనా ఉందంటారా మనకి? నిస్సిగ్గుగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి, యథార్థంగా చెప్పండి. దేవుని సన్నిధిలో దేవుని వెదికిన ఒక్కరోజైనా, ఒక గంట అయినా, అవసరమైతే విరక్తి పుడితే మరణాన్ని వెతుకుతాం కానీ దేవుణ్ణి వెతుకుతామా? బ్రతుకు మీద విరక్తి పుడితే మరణాన్ని వెతుకుతాం. ఎట్లా చచ్చిపోవాలని చెప్పి ఆలోచిస్తాం. చావు వస్తే బాగుండని ఎదురు చూస్తాం. కానీ దేవుని పిల్లలైనటువంటి వారు ప్రతికూల పరిస్థితుల్లో, కష్టకాలంలో దేవుడు వారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందంటే వారు ఆయనను వెతకాలి. దైవజనుడు, భక్తుడు చేసిన ప్రార్థన ఇది. నా శత్రువుల ఎడ నా కోట నీవు, నీ రెక్కల చాటున నన్ను. మళ్ళీ ఈ మాట చెప్పుకోవాలా. ఏ మనిషికైనా శత్రువు ఉంటే ఎక్కడో దూరం నుంచి వస్తాడు, బయట నుంచి వస్తాడు. దావీదుకు శత్రువు ఎవరంటే రక్తం పంచుకు పుట్టిన కుమారుడైన అబ్షలోం. 103వ కీర్తనలో ఉంటుంది, ఆయన మన సంకటములను కుదుర్చువాడు. సంకటము అంటే ఏమీ తేల్చుకోలేనటువంటి పొజిషన్ అది. 2 మార్గాలు కనిపిస్తాయి, దానిలో వెళ్ళాలో దీనిలో వెళ్ళాలో అర్థం కాదు. ఏది మేలుకరమైందో డిసైడ్ చేసుకోలేం. దావీదు దిగిపోయినటువంటి సంకట పరిస్థితి ఏంటంటే
అబ్షాలోము దావీదుని చంపడానికి వెతుకుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఒక కుమారుడు ఒక తండ్రిని చంపడానికి వెతుకుతున్నాడు. పనికిమాలినోడా తెక్కలోడా? తండ్రిని చంపుకుంటే ఏమొచ్చింది అంటారా? తల్లిదండ్రులేమో పిల్లల కోసమని ఆస్తిని కూరుస్తారు. పిల్లలేమో సోమరిపోతుళ్ళై పనికిమాలినోళ్ళై వీళ్ళు గనక గబక్కన చేస్తే అది మొత్తం మాకు హస్తగతం అయింది కదా అని తల్లిదండ్రులు చావుకు ఎదురు చూస్తారు. ఇది ప్రస్తుత లోకపు నైజం. ఈరోజే కాదు, దావీదు కాలంలో కూడా దావీదును హతమారిస్తే రాజ్యం అబ్షాలోముదయింది. దావీదును చంపేస్తే సింహాసనం అబ్షాలోముదయింది. దావీదును వెంటాడుతున్నాడు. మరి దావీదు పారిపోవటం ఎందుకు? తిరిగి చంపొచ్చు. మరి ఎందుకు చంపట్లేదు? అబ్షాలోముకి లేదు తండ్రి అనే విచక్షణ, దావీదుకు ఉంది. చంపితే కడుపును పుట్టిన కుమారుడు కదా అనే బిడ్డ మీద ఆప్యాయత అడ్డుపడుతుంది. మనమేమంటామంటే సింపుల్గా యోవాబు కూడా అన్నాడు దావీదుతో అదే మాట. ఇంక అట్లాంటప్పుడు ఎందుకు? నీకు కావలసింది నీ కొడుకే కదా, రాజ్యం మొత్తాన్ని నాశనానికి అప్పగించని చెప్పి నిష్ఠూర పడతాడు. మేమంతా నీ ప్రాణం కోసం ప్రాకులాడుతుంటే నువ్వేమో నీ ప్రాణం తీసేవాడిని కాపాడమని అడుగుతున్నావు అని చెప్పి యోవాబు చాలా ఫీల్ అవుతాడు, దావీదు మేనల్లుడు. మనమైతే అదే మాట అంటాం. కొడుకేమో నిన్ను చంపాలని వెంటాడుతున్నాడు, నువ్వేమో కొడుకుని చంపడం ఇష్టం లేదు. ఇంక అట్లాంటప్పుడు ఎందుకు? చంపడానికి వెంటాడేవాడిని అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడుగుతాడు యుద్ధంలో. అసలు యుద్ధమే తన వల్ల వస్తుంటే యుద్ధానికి వెళ్ళే వారిని చూసి నన్ను బట్టి అబ్షాలోము పట్ల జాలి చూపండి అంటాడు. అంటే ప్రేమ ఎంత తపన చూపిస్తుందంటే యుద్ధంలో నుంచి వచ్చి అబ్షాలోము చనిపోయాడనే వార్త చెవిన తాకక ముందే వచ్చి రాగానే అడుగుతాడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని. అంటే దావీదుకు తెలుసు. పరితపిస్తూ ఉంది దావీదు హృదయం కుమారుని కోసం. కుమారుడికి అది అర్థం కావట్లా. చంపేస్తే రాజ్యం, చంపేస్తే సింహాసనం. క్షమించి విడిస్తేనేమో ఇప్పుడు వదిలేసిన ఇంకో రోజైనా చంపుతాడు. అలాగని కొడుకుని చంపుకోవటం ఇష్టం లేదు. కొడుకుని చంపుకోవటం ఇష్టం లేనప్పుడు మరి నువ్వే చావు కొడుకు చేతిలో. దావీదు ఒకవేళ చనిపోతే అబ్షాలోము చేతిలో చావు దావీదు ఒక్కడిదే కాదు, సకల 12 గోత్రాల ఇశ్రాయేలీయులు అందరూ చచ్చినట్టే. స్తోత్రం. ఇశ్రాయేలుకు దీపము వంటి వాడు దావీదు అని ఉంది బైబిల్లో. స్తోత్రం. కొడుకుని చంపుకోలేడు, కొడుకు చేతికి చిక్కి చావను లేడు. ఆల్టర్నేటివ్ ఏంటంటే పారిపోతున్నాడు, పారిపోతూ ఉన్నాడు. సంకటములను కుదుర్చువాడు. చాలా సందర్భాల్లో మన జీవితంలో కూడా మనం దావీదంత అపరభక్తి పరులు కాకపోయినా క్లిష్టమైన పరిస్థితిలో నీరుగారిపోతూ ఉంటాం. సంకటమైనటువంటి పరిస్థితిలో దిగజారిపోతూ ఉంటాం. వాక్యం చెప్తుంది, నా ప్రాణము తల్లడిల్లగా బోధిగంతముల నుండి నేను నీ కొరకు మొరపెట్టాను. కీర్తన, దావీదు రాసిన కీర్తన అది. శత్రువుల ఎడ నా కోట నీవే, మిత్రుడవు నీవు, నాకు ఆశ్రయము నీవు, ఈ సృష్టికి కారణభూతులవు నీవే. నీ కొరకు వెతుకుతున్నాను, నీ సహాయం కొరకు వెతుకుతున్నాను. బైబిల్ ఏమంటుందంటే ఆయనను వెతికినప్పుడు ఆయన దాస్తాడంట. ఎక్కడ దాస్తాడు? ఎక్కడ దాస్తాడు? ఇప్పుడు చదివారు 61వ కీర్తన. ఆయన
రెక్కల చాటున. నేను మొన్న యూట్యూబ్లో అనుకుంటాను వర్షం పడతా ఉంది, దానికి ఉన్న రెక్కలు మామూలుగా కనిపించలేదు, కానీ పక్షిలాగా జాబితే 4 పిల్లల్ని మొత్తాన్ని కవర్ చేసి అది వర్షంలో తడుస్తూ ఉంది, పిల్లల మీద చినుకు పడకుండా కాస్తూ ఉంది. నోరు లేనటువంటి ఒక మూగజీవి, దానికే పిల్లల మీద అంత మమకారం ఉంటే ఆయన అంటాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉన్నదాన, కోడి తన పిల్లలను కాచు రీతిగా ఎన్నో మార్లు మిమ్ములను నా రెక్కల మాటుకు రావాలని యోచించి తిని గాని మీరు వల్లకపోతిరి. బైబిల్ చెప్తుంది ఆయన దాస్తాడు. ఎక్కడ దాస్తాడంటే రెక్కల చాటున. మీరు అనుకోవచ్చు ఆయన మనిషేగా, ఆయన రెక్కలు అంటే చేతులేగా, ఎంత ఉంటాయి ఆయన చేతులు అనుకుంటారేమో. ఆయన మనిషి అనేటువంటి భావన లోకంలో అరకొర మనస్తత్వంతో ఆలోచించినట్టుగా ఆలోచించకూడదు. దైవమానవుడు, దైవమయ్యుండి నరావతారికి లోకానికి వచ్చాడు. ఆయన రెక్కలు అనగానే సిలువలో స్ట్రెచ్ అయిన చేతుల్లో మేకులు కొట్టించుకున్న, ఈ మధ్య అదేగా విమర్శ, 3 మేకుల్ని పీక్కోలేని వాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళకి అర్థమైంది అది. దేవుని పిల్లలుగా జీవించే నీవు నేను కూడా దేవుని శక్తి సామర్థ్యాలని, దేవుని గొప్పతనాన్ని తక్కువ అంచనా వేస్తే లోకస్తుల కంటే ఇంకా హీనమైపోతాం. తన పుడిసిటిలో సముద్రములను పట్టుకునేవాడంట. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. పుడిసిలి అంటే గుప్పిలి. తన గుప్పిట్లో జలరాశులను పట్టుకుంటాడంట. ఆయన పుడిసిటిలో గాలిని దిగ్బంధనం చేస్తాడంట. ఆయన నడుస్తూ ఉంటే పాదముల ముందు అగ్ని ప్రజ్వరిల్లుతుందంట. ఆయన మాట సెలవిస్తే పర్వతాలు తిరగబడతాయంట. విస్తార జల ప్రవాహముల ధ్వని. ఆయన మాట సెలవిస్తే మహావృక్షాలు కూకటి వేళ్లతో తిరగబడతాయంట. అంత గొప్ప దేవుడు శిశువుగా ఒక పశువుల తొట్టిలో, పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఒదిగిపోయాడు అంటే మహామహిమను విడిచి ఈ మహిలోకి సమస్తాన్ని కోల్పోయినటువంటి ఒక మామూలు వ్యక్తిగా వచ్చాడు. మనం ఏం చేయాల్సింది ఇది కాదు, మనం అంచనా వేయాల్సింది ఇది కాదు. అసలు ఆయన ప్లేస్మెంట్ ఏది, ఆయన స్థానం ఏది, ఆయన మహిమ ఎక్కడ, ఆయన నివాసం ఎక్కడ, ఆయన ఔన్నత్యం ఎంత. తన రెక్కల చాటున. ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తు గురించి బైబిల్లో ఏమని ఉందంటే దేవుని యొక్క బాహువు అని ఉంది. దేవుని యొక్క బాహువు. బాహువు అంటే చెయ్యి. దేవుని చెయ్యి అంటే మనం అనుకునే చెయ్యి కాదు. అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడైన కుమారుడైన యేసుక్రీస్తే తండ్రి యొక్క బాహువు అయితే అదే దేవుని రెక్క అనుకుంటే ఎక్కడ దాస్తాడంట? ఎక్కడ రాస్తాడు? ఆయన రెక్కల క్రింద, రెక్కల చాటున. చదవండి ఆ మాట. నీ రెక్కల చాటున దాగుకొందును. 63వ కీర్తన 7వ వచనం కూడా చూసుకోండి ఒకసారి, అది కూడా సపోర్ట్ చేద్దాం. దేవుని సన్నిధి అదేనా ఉంది.
మరి మీకు దేవుని సన్నిధి అనే మాట ఏడ కనపడింది? ఉన్నాయి చదవటమే కాదు, లేని కూడా కలిపి చదువుతారు అన్నమాట అక్కడ. చదవండి 63వ కీర్తన 7వ వచనం మళ్ళీ. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున. ఏ చాటున? చెప్పాలి. ఏ చాటున? ఆయన దాస్తాడు. ఎక్కడ దాస్తాడు అంటే రెక్కల చాటున దాస్తాడు. ఏ పరిస్థితిలో దాస్తాడు అంటే శత్రువుల ఎడల ఏ హాని తగులకుండా ఆయన దాస్తాడు. 91వ కీర్తన 1, 2, 3 వచనాలు చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అవును, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను, స్తోత్రం, రెక్కలతో నిన్ను కప్పును అంటే నిన్ను దాచును అని. రెక్కలతో దాచును అనే మాటని ఇంకొంచెం జాగ్రత్తగా చూస్తే మహోన్నతుని చాటున, సర్వశక్తుని నీడ అంటే దేవుని యొక్క భద్రతలో. ఏ పరిస్థితిలో? శత్రువుల చేతికి దొరకకుండా దాస్తాడు. రెండవది, ఏ తెగులు నీ గుడారమును. తెగులంటే దేవుని పిల్లల మీదికి లోకం విసిరేటువంటి అన్ని రకాలైనటువంటి శాపాలు. అంటే దేవుని పిల్లలకి శాపగ్రస్తమైనది ఏదంటినా అదేం చేయలేదు, నిర్వీర్యమైపోతుంది. ఆయన సిలువలో మరణమును నిర్వీర్యము చేసెను. స్తోత్రం. బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం సూటిగా నీతో నాతో మాట్లాడుతుంది. శత్రువుల నుంచి దాస్తాడు. తెగులు మనలను అంటకుండా. ఏ తెగులు? చదవండి. ఏ తెగులు? నాశనకరమైన తెగులు రాకుండా. మనం అందరం అనుకునే తెగులు ఏంటంటే కరోనానో, ఇంకే జబ్బో, ఇంకేదో అనుకుంటాం తెగులు అంటే. మనం అనుకునే తెగులు శరీరాన్ని నాశనం చేసిద్దేమో కానీ ఆత్మీయతను నాశనం చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఫోకస్ ఏంటంటే, కాన్సన్ట్రేషన్ ఏంటంటే, శరీర సంబంధంగా మనం ఒకవేళ నాశనం అయిపోతే అది కన్సిడరబుల్ కాదు. అది యోబు గారికి వచ్చింది తెగులు, శుష్కించిపోయాడు. 7 కొడుకులు చనిపోయారు, 3 కుమార్తెలు చనిపోయారు, యావదాస్తి పోయింది, క్షీణించిపోయాడు. శరీరం అంతా మన భాషలో చెప్పాలంటే ఎలర్జీ వచ్చేసి మామూలుగా గోకితే కూడా ఆనక కుండ పెంకు పెట్టి గోకాడంట. నా నెలవర్లు నా దగ్గరికి రావడం లేదంటాడు. మేలు పొందిన వారు మర్చిపోయారు అంటాడు. చివరికి భార్య కూడా అంత కష్టకాలంలో ఆయన బ్రతికుంటే తట్టుకోలేని స్థితిలో. ఇంత జరిగింది కదా. ఒక్కసారి నీ దేవుని దూషించి నీ యథార్థతను విడిచిపెట్టి
చనిపోమని అడిగింది. స్తోత్రం, స్తోత్రం. శారీరకంగా ఎన్ని రకాల పరిస్థితులు మారినా, తన మీద ప్రభావం చూపినా, యోబు ఆత్మీయతని మాత్రం అణువంతైనా కదిలించలేదు. స్తోత్రం చెప్దాం, బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, నోటి మాటలో కూడా యోబు ఏ పాపము చేయలేదు. అంటే తెగులు అనేది శరీరం మీద ప్రభావం చూపిస్తే తెగులని మనం అనుకుంటున్నాం. దేవుని దృష్టిలో తెగులు ఏంటంటే మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే ఏ పాపము మనలను తాకనివ్వడు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితమును నాశనము చేసే ఏ తెగులు నిన్ను అంటనీయడు. బికాజ్ you were hid in the hands of the Lord. దేవుని రెక్కల నీడలో, దేవుని యొక్క చేతుల్లో భద్రపరచబడినప్పుడు శారీరక జీవితం నాశనం కాలేదు యోబుకి. మళ్ళీ దేవుడు రిఫార్మ్ చేశాడు. ఒకవేళ కష్టం ఏదైనా తాకినా శరీర సంబంధంగా తాగుతుందేమో కానీ ఆత్మ సంబంధంగా తాకడానికి వీలు. ఆయన దాస్తాడు, తెగుల నుంచి దాస్తాడు, ఆయన దాస్తాడు, శత్రువుల బారి నుంచి దాస్తాడు ఆయన. అదే అంటాడు, వేట కాని ఉరిలో నుండి ఆయన తప్పిస్తాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. నా నోరు వాడిగల ఖడ్గముగాను తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. అబ్బా, ఆయన తన నీడలో, తన రెక్కల చాటున, తన గుడారములో ఆయన చాటున దాచేది శత్రువుల నుంచి కాపాడడానికి, తెగుల నుంచి కాపాడడానికే కాదు, నిన్ను మెరుగుపెట్టిన అంబుగా మార్చడానికి కూడా దాస్తాడు. స్తోత్రం చెప్పండి. పద్దాక శత్రువుకు దొరకకుండా దాయడమే కాదు, శత్రువు మీద వాడి తంత్రాలు తిప్పికొట్టడానికి మెరుగుపెట్టిన అంబుగా. కాలుపు లేకపోతే బంగారానికి వన్నె రాదు, కష్టాలు లేకపోతే క్రైస్తవ్యం పుంజుకోలేదు. ఆయన చేతిలో దాచబడినప్పుడు మెరుగుపెట్టిన అంబుగా. చదవండి, ఇంకొకసారి చదవండి అదే మాట. అవును, మెరుగుపెట్టిన అంబుగా చేసి. అంబు అంటే అంబు, వెల్లంబు అంటేనేమో బాణాలు వేసేది, అంబు అంటేనేమో బాణం. ఆయనలో దాచబడినప్పుడు ఎలా తయారవుతారంట అంటే, నిన్న ఆయన ఎందుకు దాస్తాడంట? అంబుగా. ఎలాంటి అంబుగా? మెరుగుపెట్టిన. మెరుగు అంటే వన్నె అనుకుంటాం, మహిమతో నింపబడిన అంబుగా. మెరుగు అనగా మహిమకు తార్కాణం. స్తోత్రం. భౌతికంగా మనం చూసేటువంటి బాణానికైతే పదును కావాలి, లోక సంబంధమైన మెరుగు కావాలి, అందంగా కనపడాలి. ఆత్మ సంబంధంగా విరోధి అయిన అపవాది మీద ఉపయోగించే బాణంగా నిన్ను నన్ను తయారు చేయాలంటే మహిమ పెట్టబడిన అంబుగా మారుస్తాడు. స్తోత్రం. మహిమ పెట్టిన అంబుగా నిన్ను మార్చాలి అంటే నువ్వు ఆయన నీళ్ళలోకి వెళ్ళాలా.
నీవు ఆయన నీడలోకి వెళ్ళాలంటే ఆయన్ని వెదకాల. ఆయన నువ్వు వెదకాలంటే నీకు కష్టం రావాలి. స్తోత్రం. కష్టం రాకపోతే వెతకవు కదా, నువ్వే దేవుడై కూర్చుంటావు. శత్రువు ధర్మకు పోతే వెతకవు కదా, తెగులు రాకపోతే దేవుడిని వెతకవు కదా. యాకే కుమారుడైన అగూరు అంటాడు, ఐశ్వర్యమునైనను పేదరికమునైనను నాకొద్దు. ఆయన చేసిన ప్రార్థన అది. 2 మనవులు నిన్ను అడుగుతున్నానయ్యా, నేను చనిపోయే లోపు వాటిని నాకు ఇవ్వు. ఏంటి 2 మనవులు అంటే, వ్యర్థమైనవి అబద్ధాలు నాకు దూరంగా ఉంచు. అసలు మనం పరుగెత్తేదే వ్యర్థమైన దానికోసం. ఒకసారి మీరు ఎనలైజ్ చేసుకోండి, నీ పరుగు దేనికోసం? ప్రభువుని ఎరిగాక, ఆయన రక్షకునిగా అంగీకరించాక, ఆయనతో కలిసి జీవితాన్ని ప్రారంభించాక దేనికోసం పరుగెడుతున్నావు ఆలోచన చేయి ఒకసారి. ఉపయుక్తమైనది, శాశ్వతమైనది, ఆశీర్వాదకరమైనది నువ్వు పరిగెత్తేది ఏదైనా ఉందా? ఉంటే ఒక్కసారి నీ మనసుతో చెప్పుకో. యాకే కుమారుడైన అగూరు అంటాడు, వ్యర్థమైన వాటిని, అసలు నిద్ర లేచి రాత్రి పడుకునే లోపు అబద్ధం లేకుండా తెల్లారిద్దా? నేనైనా మీరైనా నోటి నుంచి అబద్ధం అనేది రాకుండా మనకు పొద్దు పొడిసి పొద్దు గుంకుతుందా? మన లైఫ్ అబద్ధాలకు ట్యూన్ అయిపోయింది. ఆయనేమో సత్యానికి ట్యూన్ అవ్వాలని చెప్తున్నాడు. సత్యమై ఉన్న క్రీస్తుతో మన బ్రతుకు పెనవేయబడాలని చెప్తున్నాడు. కానీ మన బ్రతుకు దేనికి ట్యూన్ అయిపోయింది? మంచి కోసం అబద్ధమే, చెడ్డ కోసం అబద్ధమే, మేలు కోసం అబద్ధమే, కీడు వస్తుందని అబద్ధమే. అసలు అబద్ధం లేనిదే లేదు క్రైస్తవ జీవితం. ఈరోజు అన్యులు దూషిస్తుంది, ఇతరులు విమర్శిస్తుంది దానికోసమే. బైబిల్ అంటాడు, కనీసం అయ్యా నా బ్రతుకులో ఇప్పటి వరకు ప్రతిరోజు ఏదో ఒక అబద్ధం ఏలుబడి చేస్తానే ఉంది. ఈరోజు నుంచి అబద్ధం ఆడకుండా బ్రతకడానికి నేను ప్రయత్నం చేస్తానయ్యా. కనీసపు ఆలోచన. ఇర్మీయా గ్రంథం 5లో అన్నాడు, న్యాయముగా బ్రతుక, నమ్మకముగా బ్రతుక, యత్నించుచున్నవాడు ఒక్కడైనా కలడా అని. కనీస ప్రయత్నం కూడా లేదు మనలో. వ్యర్థమైన వాటిని, అబద్ధములను దూరంగా ఉంచు. తర్వాత ఏమన్నాడు? బీదరికమునైనను ఐశ్వర్యమునైనను ఏమైంది? ఐశ్వర్యవంతుడైతే యెహోవా ఎవడని అందునేమో. ఒకవేళ పేదరికంలోకి వెళ్ళిపోతే, అవసరానికి ఏమీ లేని పరిస్థితిలో విశ్వాసములో వీగిపోయి దొంగిలించి పరుల సొత్తును ఆశించి భ్రష్టుడనైపోదునేమో. బేదనైతే దొంగిలిస్తానేమో, ఐశ్వర్యవంతుడినైతే యెహోవా ఎవడని. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? చదవండి, అక్కడే చచ్చిపోమాకండి. దయచేయకుము యేసయ్యా. ఎంత ఆహారం? చెప్పాలి. ఎంత ఆహారం? అధిక ఆహారం వల్ల మళ్ళీ ఇక్కడ కూడా నాకు అనిపిస్తుంది, దేవుడు మనిషిని స్కిన్తో చేశాడు కాబట్టి, ఇంకా చెప్పాలంటే తోలుతో చేశాడు కాబట్టి బ్రతుకుతుంది. ఏ చెక్కతోటో, ఏ ఇనుముతోటో, ఇంకేదైనా లోహంతో చేసి ఉంటే పొట్ట దెబ్బకు పగిలిపోయేది, విస్ఫోటనం అయ్యేది. ఎందుకు? పట్టించి లోపలేసి 14 బోన బాండాలంతా విస్తరించిపోయేది. తోలు కాబట్టి ఆగుతుంది.
నీకు సంగతి తెలుసా? నీవు తిండిపోతువైన ఎడలు నీ గొంతు కత్తి పెట్టుకోమన్నాడు. అంటే తిండి విషయంలో కూడా క్రైస్తవుడు లిమిట్గానే ఉండాలి. చాలామంది అనుకుంటారు తినటం పాపం కాదు కదా అనుకుంటారు. శృతి మించి తింటే అది కూడా పాపమే. తినకపోతేనే కాదు బలహీనమయ్యేది, తినగా 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 శరీరం తిండికి అలవాటు అయిపోతే అది కూడా బలహీనమే. ఎట్ట బలహీనం అంటే తినకుండా ఉండలేవు. ఎంత తిన్నా అధిక బలమే నీ పనికి అడ్డమైపోద్ది. చేయలేవు, కూర్చోలేవు, నుంచోలేవు. యాకే కుమారుడు ఏమడిగాడు? ఐశ్వర్యం వద్దు, పేదరికం వద్దు. ఐశ్వర్యవంతుడినైతే నేను దూషిస్తా, పేదవాడినైతే పరుల సొమ్మును దొంగిలించి నీకు అవమానం తెస్తా. తగినంత. అదే ప్రభు నేర్పిన ప్రార్థనలో ఆంతర్యం. మా అనుదిన ఆహారము. సో ఐశ్వర్యం ఉంటే దేవుడు కనపడ్డు, అందుకొచ్చే పక్కకు నేను. కష్టాలు లేకపోతే దేవుడిని వెతకం. చేష్టలుడిగిపోయి నిస్సహాయిత మనలో రాకపోతే ప్రభువా నువ్వే నాకు సహాయకుడు అనే మాట రాదు మన నోటి నుంచి. అడెవడో చైనా వాడంట, చైనా ప్రెసిడెంట్. యేసుక్రీస్తు ఎవడు? నేనే యేసుక్రీస్తు, నన్ను అడగండి మీ కష్టాలు తీరుస్తానని చెప్పి ఇంటింట ఆయన ఫోటో పెట్టించాడంట. చాలామంది ఉన్నారు అలాగా. నెబుకద్నెజరు మొదలుకొని గొప్ప గొప్ప వాళ్ళంతా దేవుని స్థానంలో తమను ఊహించుకొని పతనమైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తరమబడకపోతే తలదాచుకునే నీడ కోసం వెతకవు. పట్టుకోవాలి మాట. తరమబడితేనే, కష్టం వెంటాడితేనే ఆదరణ కోసం కనిపెడతావు. ఆదరణ కోసం కనిపెట్టినప్పుడు ఎక్కడ ఆదరణ దొరుకుతుందని వెతుకుతావు. వెతికినప్పుడు దేవుని దగ్గరికి చేరతావు. దేవుని దగ్గరికి చేరినప్పుడు ఆయన నిన్ను తన రెక్కల చాటున దాస్తాడు. స్తోత్రం, స్తోత్రం. అందుకే 31వ కీర్తన 20వ వచనం చూడండి. ముగింపులోకి వద్దాం. మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటు. చెప్పండి. తెగులు, రెండోది శత్రువులు. శత్రువులు అంటే శారీరక శత్రువులు అని మనం అనుకుంటాం. శారీరక శత్రువులు ఏముంది? నువ్వు కనుక ఓర్చుకుని దేవుని మీద ఆధారపడితే ఎవ్వడు తరమకుండానే శత్రువు పారిపోతాడు. బైబిల్ అన్నాడు, విశ్వాసము కలిగి ఓరక నిలుచుండి చూడు, ఇప్పుడు చూసిన ఐగుప్తీయుల్ని ఇక మీదట ఎన్నడూ నీవు చూడవు అన్నాడు. విశ్వాసంతో దేవుని వైపు చూస్తే శత్రువు ఎవడైనా సరే మంటిపాలైపోతాడు. అంటే వాడు నాశనం కావాలని కాదు, కానీ వాక్యం చెప్తుంది నీవు దేవుని దగ్గరికి పరుగిడి వచ్చి ఆయన సన్నిధిలో దాగడానికి ఇష్టపడితే, నిస్సహాయతలో ఆయన అర్థిస్తే తరిమే శత్రువులు నిలబడలేరు. శారీరక శత్రువు అయినా, ఆత్మ సంబంధమైన శత్రువు అయినా నిన్ను తాకడానికి వీలు లేదు. స్తోత్రం, స్తోత్రం. తెగుల నుంచి దాస్తాడు ఆయన, శత్రువుల నుంచి దాస్తాడు ఆయన. మనుష్యుల కపటపు ఉపాయముల నుంచి దాస్తాడు. నిన్ను నాశనం చేయాలని ఎవడైనా ఒక స్కెచ్ చేసాడు అనుకో, ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది, వాడు ఒక త్రోవలో నీ మీదికి వస్తే 7 త్రోవల్లో వారు పారిపోతారంట. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నీ కొమ్ము కాస్తాడు. స్తోత్రం, స్తోత్రం. అంటే ఆయనలో నువ్వు దాచబడాలి. దాచబడినప్పుడు శత్రువుల నుంచి, తెగుల నుంచి, కపటోపాయముల నుంచి నిన్ను కాపాడుతాడు. ఆయనలో నువ్వు దాచబడాలంటే ఆయన నువ్వు వెతకాలా. ఆయన నువ్వు వెతకాలంటే నిన్ను తరిమే కష్టాలు రావాలా. తరమబడితే కానీ వెతకవు, వెతికితే కానీ ఆయన నిన్ను దాచడు. దాచిన తరువాత కష్టం తీరిపోగానే వదిలిపెట్టడు. దాచిన ఈ కాలంలో నిన్నేం చేస్తాడంట? మహిమతో నింపబడిన అంబుగా తయారు చేస్తాడు. స్తోత్రం.
ఆయన సన్నిధిలో దాచబడిన వ్యక్తిని శత్రువు తాకలేడు, తెగులు తాకలేదు, మనుషుల కపటపు ఆలోచనలు వారి మీద పనిచేయవు. కాగా పోగా సన్నిధిలో దాచబడిన వాడు లోకానికి శత్రువు పాలిట మహిమతో నింపబడిన అంబుగా దేవుడు తయారు చేస్తాడు. ఈ మధ్యాహ్న కాలం దేవుని మనం అడగాల్సింది ఏంటంటే, నీ సన్నిధిలో నీ నీడన, నీ రెక్కల చాటున నన్ను దాచు, నీ నీడలో నన్ను దాచు. ఆయన అంటాడు, నా సన్నిధిలో నా చాటున నిన్ను దాచడానికి ఇష్టమే, నువ్వు నన్ను వెదుగుతావా అంటాడు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని వెదకండి, సమీపంలో ఉండగానే వేడుకోనండి. ఏ పరిస్థితిలో వెదకాలి? శారీరక, ఆత్మీయ ఏ తెగులైనా దాచబడ్డానికి వెదకాలి. శరీర సంబంధమైన శత్రువైనా, ఆత్మ సంబంధమైన శత్రువైనా వారి నుంచి తప్పించుకోవడానికి వెదకాలి. మనుషులు చేసే కపటపు ఆలోచనలైనా, సాతానీయ తంత్రాలైనా నీ మీద పని చేయకుండా ఉండాలంటే నీవు ఆయన్ని వెదకాలి. తనను వెదుకు వారికి నిశ్చయంగా ఆయన దర్శనమిస్తాడు. తనను వెదుకు వారికి ఆయన ఆశ్రయకర్తగా ఉంటాడు. వెదకాలి. వెతికినప్పుడు దాచబడతాం. దాచబడినప్పుడు శత్రువుల చేతికి చిక్కకుండా కాదు, శత్రువుల మీద మెరుగు పెట్టబడిన అంబుగా తిరిగి దేవుడు నిన్ను ప్రదర్శిస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి తల్లు వంచండి. చిన్న ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యం కొరకు స్త్రీలలో నుంచి ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. స్తోత్రమైన మహాపరిశుద్ధమైన యేసయ్యా, మీకు స్తోత్రమైన